అదేంట్రా సాయంత్రం అనక వెళ్ళినవాడు ఇంతవరకు రాలేదు. ఎక్కడున్నాడో తెలియట్లేదు. వాడు ఫోన్ కూడా పనిచేయట్లేదు కదరా. వాడికేమీ కాలేదు కదా? అన్నయ్యకేం కాదులే, ఊరుకో అమ్మా. ఇంతసేపు అయినా బావగారు ఇప్పటి వరకు రాలేదు అంటే ఏమైందో ఏంటో, ఎక్కడున్నారో అని ఊరంతా వెతికి మా ప్రయత్నాలు మేము చేసాం అత్తయ్య. కానీ బావగారు ఆచూకీ ఎక్కడ తెలియడం లేదు. ఆ రుద్రాణి వాళ్ళే ఏదో చేశారా? లేకపోతే అప్పుడనగా వెళ్ళినవాడు ఇంతవరకు రాకపోవడం ఏంటి? కనీసం ఫోన్ అయినా చేయకపోవడం ఏంటి? అయినా డబ్బులిచ్చి కాగితాలు తీసుకొస్తానన్నవాడు అసలు ఇంకెక్కడికి వెళ్తాడు? వెళ్తే నేరుగా వాళ్ళింటికి వెళ్ళుండాలి. పని అయిపోయాక మన ఇంటికి తిరిగి రావాలి. కానీ రాలేదంటే అసలేంట్రా ఇది? అయినా డబ్బులిచ్చి కాగితాలు తీసుకొస్తానన్నవాడు అసలు ఇంకెక్కడికి వెళ్తాడు? ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఏంటి నా ఫోన్ ఇవ్వాలా? ఎందుకు? నేనివ్వను. ఎందుకు ఇవ్వవు? వాడు అడుగుతున్నాడు కదా, ఇవ్వు. ఆ రుద్రాణి వాళ్ళతో నువ్వు బాగా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటావు కదా, బావగారి గురించి ఏమైనా చెప్పారా? వాళ్ళిద్దరూ డబ్బుల విషయం మాట్లాడారు, అయిపోయింది. ఇంకా నాతో ఎందుకు మాట్లాడతారు? అయినా బావ కనిపించట్లేదని నాకేదో బాధ లేనట్టు మీరొక్కరి బాధపడుతున్నట్టు మాట్లాడతారేంటి? బావ ఏమైపోయాడో ఏంటా అని నేను టెన్షన్ పడుతున్నాను. నువ్వెంత టెన్షన్ పడుతున్నావో నాకు తెలుసు. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. నేనివ్వనని చెప్తున్నాను కదా. ఇవ్వమని అంటున్నారు కదా, ఏ మాకు తెలియని రహస్యాలు ఏమైనా ఉన్నాయా అందులో? ఏం లేవు. లేనప్పుడు ఇవ్వాలి కదా. ఏంటమ్మా మీరందరూ దాని ఫోన్ మీద పడతారేంటి? అల్లుడు కనిపించలేదని దాని బాధలు అదుంటే మీరందరూ ఏంటి అటు తిరిగి ఇటు తిరిగి ప్రతి దానికి మా మీదకొస్తారు? ఏ అండా దండ లేనోళ్ళం కాబట్టే కదా అందరికీ లోకువైపోతున్నాం. మేమలా లోకుగా చూసేవాళ్ళమే అయితే మీరిలా ఉండరు. మర్యాదగా ఒక్కసారి ఫోన్ ఇస్తే తను ఎవరితో మాట్లాడిందో ఏంటో చూడాలి. తను ఇవ్వదు. కట్టుకున్న భర్త కూడా ఏ భార్య ఫోన్ ఇవ్వడానికి ఇష్టపడదు. అలాంటిది నా ఫోన్ నీకిచ్చేదేంటి? నేనివ్వను. ఇస్తావా లేదా? ఇవ్వనంటే ఇవ్వను. నువ్వింతిలా మొండికేస్తున్నావంటే ఆ ఫోన్లో ఖచ్చితంగా ఏదో ఉంది. మర్యాదగా ఫోన్ ఇవ్వు. నేనివ్వను. ఎలా ఇవ్వవో నేను చూస్తా. అలేఖ్య ఫోన్ ఇవ్వలేఖ్య, అడుగుతున్నాడు కదా మాధవ్. అయ్యో అరే ఇవ్వచ్చు కదమ్మా. ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇవ్వమ్మా, అడుగుతున్నాడు కదా. ఏంటి ఏంటి దారుణం? అల్లుడుగా లేరు కదా అనేసి నా బిడ్డను పట్టుకుని ఈ విధంగా చేస్తున్నారు. మా కండగా నిలబడేవారు, మా కోసం మాట్లాడేవారు ఎవరూ లేరనే కదా మీరు మా పైన ఈ దౌర్జన్యం చేస్తున్నారు. నాకు తెలుసు దిక్కు మొక్కు లేని వాళ్ళమని. మేమంటే మీ అందరికీ లోకువే. దిక్కు మొక్కు లేదంటూనే మా కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు. నువ్వు నీ కూతురు చేసిన ఘనకార్యాల వల్లే మా కుటుంబం ఇలా ఈ రోజు దిక్కు తోచని పరిస్థితుల్లో ఉంది. నీ కూతురు ఏ తప్పు చేయనప్పుడు, ఆ ఫోన్లో ఏం లేనప్పుడు నా తమ్ముడికి ఆ ఫోన్ ఇవ్వడానికి ఎందుకంత భయం? ఇవ్వమని చెప్పు నీ కూతుర్ని. ఇవ్వదని చెప్పాను కదా, ఎందుకు ఇవ్వాలి?
ఇవ్వలేక అరే అడుగుతుంటే ఇవ్వచ్చు కదా, ఎందుకలా ఇబ్బంది పెడుతున్నావు? చెప్తుంటే మాధవ్ మాధవ్ వదులు, నేను ఇవ్వనంటే ఇవ్వను. పోని 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 అన్నా. ఏం కనిపెట్టావు? ఏం దొరికింది నా ఫోన్లో? బలవంతంగా లాక్కుని చూసావు కదా. ప్రతి దాంట్లో నన్నే నేరస్తురాలుగా చిత్రీకరించడంలో భార్య భర్తలిద్దరు ఎప్పుడు కంకణం కట్టుకుని కూర్చుంటారు. అయినా కనిపించకుండా పోయింది మీ అన్నయ్య మాత్రమే కాదు, నా భర్త కూడా. నాకు బాధ లేనట్టు బాధ్యత లేనట్టు ఎందుకు మీరంతా ఇలా చేస్తున్నారు? వాళ్ళంతేనమ్మా. మనం ఈ ఇంట్లో అడుగు పెట్టిన మొదటి రోజు నుంచి మనల్ని ఇంట్లో నుంచి ఎలా బయటకు తరిమేయాలా అని చూస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంలో ఏమైనా దొరుకుద్దేమో, అల్లుడు గారు వచ్చేలోపు మనల్ని తన్ని తరిమేద్దామని వెళ్ళెత్తు. వీళ్ళనుకుంటే అయిపోతుందా ఏంటి? నా బావకేం కాదు, ఖచ్చితంగా రేపు పొద్దున వరకు వస్తాడన్న నమ్మకం నాకుంది. వచ్చాక తనతోనే మాట్లాడతాను. ఇంకోసారి ఇలా చేయకు. పదమా. తన ఫోన్లో కూడా ఏమీ దొరకట్లేదు. మరి అన్న ఏమయ్యాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఒరే, త్వరగా ఎలాగైనా చూడండిరా. ఇప్పటి వరకు నా బిడ్డ ఇంటికి రాలేదంటే నా మనసు ఎందుకో కీడు శంకిస్తోందిరా. ఏమైందో ఏంటో వాడికి. అమ్మా, అన్నయ్యకేమీ కాదు, నువ్వు ఊరుకో, మేము ఉన్నాం కదా. రే, త్వరగా ఏదో ఒకటి చేయాలరా. ఇప్పటి వరకు వాడు రాలేదంటే దానికి కారణం వారు రుద్రాని వాళ్ళేమో. వాళ్ళు రాగానే ఏదైనా చేశారేమో. నాకు కూడా మనసు రకరకాలుగా ఆలోచిస్తుందిరా. ఎక్కించే